ఓం శాంతి. ఇప్పుడు మనకు శ్రీరామనామం నడుస్తుంది కనుక ఒక మంత్రం నేను అంటాను. అదే అందరికీ తెలిసిన మంత్రమే. అంటే మనసు ద్వారా అన్నాను, మనం బయటకు అనుకోకుంటున్నాం. ఈ మనసు ద్వారా అనుకున్నది ఏదైతే ఈ నామం యొక్క శక్తి మనకు లభిస్తుందో, ఆ శక్తి ఎవరైతే మనసులో అనుకుంటారో వాళ్ళకి పాస్ అవుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి కరెంట్ ఏదైనా ఫోన్ ఎలా పాస్ అవుతుంది అన్నమాట. అందుకు ఆ మంత్రాన్ని మీరు ఎక్కువగా శ్రమించారు. ఇప్పుడు ఇదేంటంటే మనకు చాలా తెలుసు, సీజన్ ఫలాలు చాలా రుచిగా ఉంటాయి, బాగుంటాయి కదా, ఉంటాయి కదా. ప్రతి ఆయా సీజన్లో ఆయా ఫలాలు వస్తాయి. అలాగే ఏంటంటే ఇప్పుడు మనకు శ్రీరామ టైం కనుక ఈ నామం ఎంతో అది మధురైంది కనుక, దీనికి ఎంతో శక్తి ఉంది కనుక ఈ నామం చేస్తుందండి. నేను ఈ మొత్తం ఇదంతా ఈ మధ్యనంతా ఈ నామంతోనే నడిపిస్తాను. మొత్తం కథనంతా అంత చక్కగా మీరు ఎనర్జీ పొందండి. అది అనుభవం అవుతుంది. అనుభవం అవ్వకపోతే అప్పుడు నాకు ఫోన్ చేసి అడగండి, వచ్చేనా. ఓం శాంతి. ఒకటే అనమాట, ఏదైతే అంటున్నారో అదే మీరు అనుకోండి. ఇప్పుడు మీకు ఏంటంటే 3 మినిట్స్ పెట్టాను, తర్వాత నుంచి ఏంటంటే 1 మినిట్ చేస్తాను. 1 మినిట్ అయితే మీకు చాలు. అలా ఒక గంటకి అలా పంపిస్తూనే ఉంటాను. మీరు చేస్తూ ఉండండి, ఓకేనా. ఎందుకంటే నాకు మీరు ఆత్మీయులు, నా దోస్తులు, ఫ్రెండ్స్, బంధువులు అందరూ భగవంతుని ఎంతో స్మరిస్తున్నారు. మీ అందరి తరఫున నేను హెల్త్ చేస్తాను, మీరు అందరూ చేయండి. ఓం శాంతి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై